Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. మన ఈ సినిమాకి ఇక పోను పోను అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి 24 డిపార్ట్మెంట్స్ నుంచి టెక్నీషియన్లు అండ్ ఆర్టిస్టులు మీరు ఇక నిద్రపోవద్దు, ఎప్పుడెప్పుడు ఈసీ నుంచి వీడియో వస్తుందా అని చెప్పేసి మీరు రెడీగా ఉండే టైం వచ్చేసింది. ఎందుకంటే కంటిన్యూగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్విటేషన్స్ మీకు పంపిస్తూ ఉంటాము. సో మీరు ఆర్టిస్టులు అయితే హ్యాపీగా షూట్స్కి వచ్చేయండి, టెక్నీషియన్లు అయితే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వచ్చేసి హ్యాపీగా వర్క్ చేసుకోండి. దీంట్లో ఎక్కడ కూడా ఏ ఆర్టిస్ట్ దగ్గర నుంచి కానీ ఏ టెక్నీషియన్ దగ్గర నుంచి కానీ ₹1 ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. ఎటువంటి లావాదేవీలు ఈసీలో ఉండవు. మీ దగ్గర టాలెంట్ ఉందో ప్రూవ్ చేసుకోండి. సో ఈ భాగంగా మా మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ సాయిరామ్ గారికి సింగర్స్ ఎక్కడెక్కడి నుంచో కావాలి. పల్లెటూరు నుంచి కూడా చాలా మంది మంచి సింగర్స్ ఉంటారు. ఫోక్ సాంగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ దగ్గర ఏ టాలెంట్ ఉందో సింగర్స్ అంతా మేల్ ఫిమేల్ మొత్తం కమ్యూనికేషన్లోకి రండి. సో డైరెక్ట్గా మా మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ సాయిరామ్ గారే మీరు ఇప్పుడు కాసేపట్లో మీతో మాట్లాడతారు. సో తన కాంటాక్ట్ ఇస్తారు, డైరెక్ట్గా తన కాంటాక్ట్ అవ్వండి. మీ దగ్గర టాలెంట్ ఉంటే ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. మీ టాలెంట్ని సినిమా ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకునే టైం ఇది. ఎన్నో ప్రాజెక్టులు, సినిమా ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. అన్ని ప్రాజెక్టులకి సింగర్స్ కావాలి. స్పెషల్ వీడియో ఎస్పెషల్లీ సింగర్స్ కోసం. సో మీలో సింగర్ ఉన్నాడు అనుకుంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇమ్మీడియట్ సార్కి కనెక్ట్ అయిపోండి. సార్ గైడెన్స్లో మీరు డిఫరెంట్ మూవీస్కి, ఎన్నో మూవీస్ ఉన్నాయి, ఎన్నో జోనర్స్తో మూవీస్ స్టార్ట్ అవుతున్నాయి. అన్ని మూవీస్కి మీ గొంతును కలపండి. సినిమా ఇండస్ట్రీలో మీరు అద్భుతాలు చేయగలరు. మీరు అద్భుతాలు చేయగలరనే నమ్మకం మీకు ఉంటే ఇమ్మీడియట్ సాకేత్ సాయిరామ్ గారికి ఇమ్మీడియట్ కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. సో ఏం కావాలి, మీ నుంచి ఏం కావాలనేది పూర్తి డీటెయిల్స్ అన్నీ సాకేత్ సాయిరామ్ గారు మీకు అందిస్తారు. సో తనకి మైక్ ఇస్తున్నాను, తను పూర్తి డీటెయిల్స్ అన్ని మీకు అప్డేట్ ఇస్తారు. ఓకేనా? యా సార్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను సాకేత్ సాయిరామ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. సో ఇప్పుడు ఈసీ మూవీస్ ద్వారా ఇప్పుడు మనం చేయబోయే ఫిలిమ్స్ సంఖ్య మీకు బాగా తెలుసు. ఇట్స్ హ్యూజ్ నెంబర్. అంటే 200 ఫిలిమ్స్ అంటే అది మాటలు కాదు, అది మహాయజ్ఞంలాగా భావిస్తున్నాను నేను. సో దానికి సంబంధించిన అన్నిటికీ నేను మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాను కాబట్టి అట్ ఏ టైం అందరినీ ఆడిషన్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో అందుకని నేను ఒక బేసిక్ 1-2 స్టెప్స్లో దాన్ని డిసైడ్ అయ్యాను. ప్రస్తుతానికి సింగర్స్ పరంగా చెప్తున్నాను. ఒకటి ఏంటంటే, సింగర్స్ విషయంలో మీరు క్లాసికల్ నేర్చుకోవచ్చు, నేర్చుకోకపోయి ఉండొచ్చు. ఎందుకంటే వినికిడి అట్లా ట్యూన్ పట్టుకొని పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇక్కడ రెండు రకాలైన విషయాలు ఉంటాయండి. ఒకటొచ్చి మనం కొత్త ట్యూన్ని ఎంత గ్రాస్పింగ్ పవర్ ఎంత ఉంది మనకి, ఎంత త్వరగా పాడగలుగుతున్నాం విత్ ఫీల్. అంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. మామూలుగా పాట పాడటం, ఒక పాట న్యాయం చేయటం వేరు. సో సింగర్ వేరు అండ్ ప్లేబ్యాక్ సింగర్ వేరు. గాయని ఆర్ గాయకుడు, నేపథ్య గాయకుడు అనేవాళ్ళు వేరు ఉంటారు. కారణం ఏంటంటే, పాటలా పాడటం అంటే ఒక గాయకుడి లక్షణం ఆర్ గాయని. బట్ నేపథ్య అంటే అక్కడ స్క్రీన్ మీద, తెర మీద ఉండే ఒక కళాకారుడికి, ఆర్టిస్టులకి మనం వాయిస్ ఇస్తున్నాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ప్లేబ్యాక్. సో నేపథ్య గాయకుడు ఆర్ గాయనికి కావాల్సింది ఏంటంటే, మనకి సంగీత జ్ఞానంతో పాటు ఒక రసాస్వాదం ఉండాలి. అంటే మీ నుంచి ఫీల్ ఆటోమేటిక్ మీ నుంచి రావాలి. అంటే విరహగీతం అయి ఉండొచ్చు, అది ప్రేమ వైఫల్యం లాంటి విరహగీతం అయి ఉండొచ్చు, లేకపోతే ఒక భక్తి భావంతో డివోషన్ అయి ఉండొచ్చు, క్లాసికల్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో రకరకాల జోనల్స్లో ఇప్పుడు మనం సినిమా చేయబోతున్నాం కాబట్టి 1, 2, 3, 4 సింగర్స్ అనే పాయింట్ కాదు, అది రకరకాలుగా అవసరం వస్తుంది. అంటే ఇప్పుడు నేను చూసేది ఏంటంటే, సింగర్స్లో ఫస్ట్ ట్యూన్ టు టోన్ అండి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి గాత్ర ధర్మం ఉంటుంది. ఇప్పుడు మనకి 3 స్థాయిలు మీకు తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు మందర, మధ్యమ, తారాస్థాయి అని 3 స్థాయిలు ఉంటాయి. సో 3 స్థాయిలు పలికే సింగర్స్ చాలా అరుదుగా ఉంటారు. కొంతమంది బేస్ బాగుంటే, కొంతమంది టాప్ బాగుండకపోవచ్చు. కొంతమంది బేసికల్ని మధ్యస్థంగా బాగా పాడగలుగుతారు వాళ్ళు. సో మందరం పక్కన పెట్టి, తారాస్థాయి పక్కన పెడితే మధ్యమం బాగా పాడతారు. అలా ఒక్కోళ్ళకి సంబంధించిన వాయిస్ కల్చర్ ఉంటుంది కాబట్టి నేను ఈ సింగర్స్ విషయంలో ఒక స్టెప్ వేయదలుచుకున్నాను. సార్కి చెప్పాను ఇప్పుడే. ఏంటంటే, అది సింగర్స్ మీ అందరూ ఏం చేస్తారంటే, మీరు హైదరాబాద్ అయి ఉండొచ్చు, అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయి ఉండొచ్చు, ఎక్కడి నుంచైనా పర్వాలేదు, మీకు సంబంధించిన వాయిస్ క్లిప్ని, అంటే స్మ్యూలు వేరే సాఫ్ట్వేర్ వద్దండి, ఏం ఉపయోగించవద్దు. అలానే మీరు ఇప్పుడు సెల్ ఎలా రికార్డ్ చేస్తాం మనం, సో స్మార్ట్ ఫోన్లో ఏదైతే మనకి మైక్ ఫెసిలిటీ ఉంటుందో అట్లనే సాఫ్ట్గా డ్రైగా, ఏమీ ఎఫెక్ట్ లేకుండా, రీవర్బుల్గా ట్రైన్ చేయొద్దు, హాల్లో రీసౌండ్ రాకుండా చూసుకొని డ్రైగా నాకు వాయిస్ పంపించండి. మీరు ఏ పాటని పాడవచ్చు. అంటే మీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి
వింటంతో నచ్చేలాగా, అంటే నాకు అనిపించేలాగా, అంటే మీకు అనిపిస్తుంది మీరు ఇప్పుడు సింగర్స్ అంటే చాలా పాటలు పాడగలుగుతారు, రకరకాల జోనర్స్ పాడగలుగుతారు, కానీ విచ్ ఈస్ ద బెస్ట్ మీకు తెలుస్తుంది, ఈ పాట నేను సరిగ్గా డెలివరీ చేయగలను, ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి నా దగ్గర నాకు ఒక జడ్జిమెంట్ రావడం కోసం అడుగుతున్నాను అనమాట. అలా అనుకున్న పాటలు 1, 2, 3 మాక్సిమం జోనర్స్ వైజ్గా, అంటే మళ్ళీ అన్ని మెలోడీయే కాకుండా అట్లా కాకుండా మీరు 1, 2, 3 లేదా 4 వరకు వాయిస్ క్లిప్లో మీరు సెల్లోనే పాడి నాకు పంపించండి. లేదా కొంతమంది ఆల్రెడీ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అయితే మీరు పాడిన యూట్యూబ్ లింక్స్ దానిలో పెట్టండి, నా వాట్సాప్ నెంబర్ పంపించండి. సో దట్ నేను వాళ్ళలో ఫిల్టర్ చేసి ఎవరైతే వాయిస్ నేను అనుకుంటా అంటే అప్ టు ద మార్క్ చెప్పాను కదా. సో కొంతమంది ఇక్కడ ఒకటండి, మనం ఇప్పుడు స్టే చేసామంటే అర్థం ఏంటంటే వాళ్ళు పనికిరారని కాదు, ఆ పర్టికులర్ సాంగ్కో ఆ జానర్కో సెట్ అవ్వట్లేదు అర్థం. వాళ్ళు వేరే దాని పనికొచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మేబీ కొంతమంది ఫోక్ సాంగ్స్ పాడే సింగర్స్కి వాయిస్ వాళ్ళది మెలోడీగా సెట్ అవ్వకపోవచ్చు, కొంతమంది వెర్స్టైల్గా రెండు పాడొచ్చు. సో అట్లాగా మనం ఏమి చెప్పలేం కాబట్టి మీరు మిమ్మల్ని నుంచి నేను కోరుకునేది ఏంటంటే డిఫరెంట్ జానర్స్లో రికార్డ్ చేసి నాకు పంపించండి. నేను ఫిల్టర్ చేసి నేను మీకు రీకాల్ చేస్తాను. నేను రీకాల్ చేసిన వాళ్ళందరికీ ఒక పర్టికులర్ వెన్యూ, ప్లేస్ అండ్ టైం నేను ఫిక్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు పెడతాను. అప్పుడు మీరు హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. లోకల్ వాళ్ళకైతే నేను మీకు లొకేషన్ పింగ్ చేస్తాను కాబట్టి సరిపోతుంది. మిగతా వాళ్ళు మీరు దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కానీ మీరు చూసుకొని మీరు రావాల్సి వస్తుంది. అది నేను సెకండ్ వీడియోలో పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు కాల్ చేస్తున్నాడు ఎక్కడెక్కడి నుంచో, అందుకని వాళ్ళందరికీ ఏంటంటే క్లారిటీ కోసం చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ కల్చర్ ఒకటి కావాల్సింది. 2, హౌ ఫార్ యూ కెన్ సింగ్. ఇప్పుడు మీ మ్యూజికల్ నాలెడ్జ్ ఎలా ఉంది, ఎందుకంటే సంగీతం ఎవరికి పూర్తిగా రాదు, సంగీతం ఎప్పుడు నిరంతరంగా నేర్చుకుంటూనే ఉండాలి, అది మహాసముద్రం. సో దానిలో ఎంతవరకు మనం సాధించగలుగుతాం అంటే మన మ్యాక్సిమం చేయాలి. ఇప్పుడు మీరు మీ మ్యాక్సిమం అవుట్పుట్తో పాడగలగడం నాకు కావాలి. అలానే జానర్ని బట్టి ఉంటుంది కాబట్టి నాకు ఆ జానర్లు నేను డివైడ్ చేసుకోవాలి. కాబట్టి నేను మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు నాకు ఇచ్చే క్లిప్స్లో వేరియస్ జానర్స్లో పాడండి. మీ వాయిస్ మీకు ఎలాంటి పాటనే పర్వాలేదు, అంటే ప్రైవేట్ సాంగ్ పాడొచ్చు, లేకపోతే మీ గురువు గారు కొంతమంది నేర్చుకున్నారు, కొంతమంది వాళ్ళు కంపోజ్ చేసిన పాట ఉండొచ్చు. ఎందుకంటే ఎనీ సాంగ్ మస్ట్ బి హ్యావింగ్ రాగా అండ్ నోట్స్. కొంతమంది తెలియచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, అంతే. సో శృతి పక్వంగా తాళయుక్తంగా పాడి పంపిస్తే దాన్ని బట్టి నేను సాగ్రేట్ చేసుకుంటాను. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యా, నా నెంబరు 9989188599. ఐ రిపీట్ 9989188599. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సార్ చెప్పిన డీటెయిల్స్ విన్నారు కదా. సింగర్స్ మీరు అఫీషియల్గా సార్కి కనెక్ట్ అయిపోవచ్చు, దుమ్ము దులిపేయండి. ఈసీలో వారణాసి సూర్య మీకు సపోర్ట్ ఇస్తున్నంత వరకు మీకు అడ్డు అదుపు ఉండదు. లవ్ యూ గైస్, థ్యాంక్ యూ.